చింపిరి జుట్టు, చేతిలో కర్ర, పాత చొక్కా, మాసిన కండువ, ముఖానికి మాస్క్ ధరించి ఇలా నడుచుకుంటూ వస్తున్న ఈ వృద్ధుడిని చూసారా? పాపం ఏదో జబ్బు పడినట్టు ఉన్నాడు. అందుకే అర్ధరాత్రి వేళ గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి వచ్చాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం పెద్దాయన అని అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. ఈయనొక డాక్టర్, ఇలాంటి డాక్టర్ కాదు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ. మరి ఈ వేషం ఏంటని చూస్తున్నారా? చెబుతా వినండి. కొంతకాలంగా ఆసుపత్రిలో వివిధ విభాగాలపై ఆయనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయంట. రాత్రివేళ ఆర్ఎంఓలు, డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదంట. అయితే నేరుగా వచ్చి ప్రశ్నిస్తే సిబ్బంది అంతా అలర్ట్ అవుతారని తెలిసి మారువేషంలో ఇలా అర్ధరాత్రి వేళ జీజీహెచ్ ఆసుపత్రిలో అడుగుపెట్టారు. ఆయనకు డౌట్ ఉన్న ప్రతి విభాగం వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. అయితే ఆసుపత్రి వరండాల్లో తిరుగుతున్న కుక్కలు, ఐసీయూల వద్ద సిబ్బంది చెబుతున్న సమాధానాలను ఆయన ప్రత్యక్షంగా చూశారు, విన్నారు. మెడిసిన్ కౌంటర్ వద్ద పరిస్థితిని నేరుగా గమనించారు. సుమారు గంటకు పైగా ఆసుపత్రి మొత్తం తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని చోట్ల సిబ్బంది తీరును ఆయన నేరుగా చూడటంతో దీనిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.